సార్ ఏదో చెప్తున్నారు, వినండి వినండి. హైందవ సోదర సోదరిమణులు గుడికి వెళ్తారు, కొబ్బరికాయ తీసుకెళ్తారు కదా. అవునా, నిజమా? కొబ్బరికాయ మీదే, మీ పర్సులో మనీతోటే కొంటారు కదా. మీరే తీసుకెళ్తారు. తీసుకెళ్ళిన తర్వాత మీరు కొట్టరు కొబ్బరికాయ, మీ కొబ్బరికాయని ఇంకొక ఆయన కొడతాడు. అవునా, నీకెలా తెలుసు? నువ్వు వెళ్ళావా? మీరు ఎప్పుడు పోట్లాడలేదా పూజారి గారితో? సార్ కొబ్బరికాయ నాది, నువ్వేంటి కొట్టేది? నువ్వు గుడికి వెళ్తావు, గుడి మెట్లు ఎక్కుతావు, గర్భగుడి దాకా వెళ్తావు, ఆ తర్వాత ఆగిపోతావు. నీ చేతిలో కొబ్బరికాయ ఆయన తీసుకొని వెళ్ళి దేవుడికి దేవతకి కొడతాడు. మేం పట్టుకెళ్ళిన కొబ్బరికాయ మేమే కొడతాం. ఆ సంగతి మీకు తెలియదు. తెలుసుకుని మాట్లాడండి సార్. What do you understand? There is a gap between God and you. ఈ అపవిత్రమైన మనిషి ఆ పవిత్రమైన దైవ సన్నిధిలో కొబ్బరికాయ కొట్టడానికి అనర్హుడు. You and I are not eligible. మనం కొన్నిసార్లు ఆలోచించకుండా చేసేస్తాం కదా చాలా విషయాలు. అందుకని ఈ రాత్రి మిమ్మల్ని ఆలోచించమంటున్నాను అంతే. ఏమండి సార్ వారు, మీకో విషయం తెలుసా? గుళ్ళల్లో కొబ్బరికాయలు కొట్టడానికి ఒక ప్లేసు ఉంటుంది. ఎవడు పట్టుకెళ్ళిన కొబ్బరికాయ వాడే కొట్టి పూజారి దగ్గరకు వెళతాడు. పూజారి మీ తరపున పూజ చేస్తాను, దశమ భాగం ఇవ్వమని అడగడు. కాబట్టి మీ మతం గురించి మీరు గొప్పగా చెప్పుకోండి, అది తప్పు కాదు. కానీ ఎవరు ఏమనరు. కానీ మీ మతాన్ని హైలైట్ చేయడానికి వేరే మతాన్ని కించపరచడం ఎంతవరకు కరెక్టో మీరే చెప్పాలి. మరి ఏమంటారు?